హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యుష్కప్టిప్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. ఇది ఒక షార్ట్ స్టోరీ. ఇది నేను ముందు ఎపిసోడ్లో చెప్పినట్టు ఇది నా స్టోరీ కాదు, నేను ఎక్కడో చదివాను. బట్ మెసేజ్ చాలా బాగుందని ఇప్పుడు మీకు ఈ కథ చెప్పబోతున్నాను. ఇంకా ఈ కథలోకి వెళ్ళిపోదామా? ఇద్దరు వ్యక్తులు రెండు వేరు ఇళ్లల్లో ఉండేవాళ్ళు. ఆ రెండిళ్ళ మధ్య ఒక గోడ మాత్రం ఉండేది. ఒకరు రిటైర్ అయిన పెద్ద మనిషి, మరొకరు ఐటీ జాబ్ చేసుకుంటున్న ఒక యువకుడు. ఆ ఇద్దరు ఒకేలాంటి మొక్కలు నాటి ఇంటికి ఇరువైపులా పెంచడం మొదలుపెట్టారు. ఆ యువకుడు చెట్లకి చాలా నీళ్లు, ఎరువు ఇవ్వసాగాడు. కానీ ఆ పెద్ద మనిషి కాస్తంత ఎరువు, కొన్నే నీళ్లు ఇచ్చేవాడు. కొంతకాలానికి ఆ యువకుడు నాటిన మొక్క పచ్చగా ఆకులతో నిండుగా తయారైంది. ఇక ఆ పెద్ద మనిషి నాటిన మొక్క అంత ఎక్కువగా కాకపోయినా బలంగా నిండుగా అయింది. ఒక రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మర్నాడు ఉదయం ఆ ఇద్దరూ వాళ్ళు నాటిన మొక్కల పరిస్థితి ఎలా ఉందా అని చూడ్డానికి బయటికి వచ్చారు. ఆ యువకుడు అంతా జాగ్రత్తగా పెంచిన చెట్టు వేళ్లతో పాటు పడిపోయి ఉండడం చూశాడు. కానీ ఆ పెద్ద మనిషి అంతంత మాత్రంగా చూసిన చెట్టు మాత్రం అలాగే ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. దాంతో ఆ యువకుడు అలా ఎందుకు జరిగిందని ఆ పెద్ద మనిషిని ప్రశ్నించాడు. ఆయన చెప్పిన సమాధానం మనందరికీ ఒక గుణపాఠం కావాలి. చూడు బాబు, నువ్వు ఒక చెట్టుకి ఏమి కావాలో అన్నీ అవసరానికి మించి అందించావు. అందువల్ల దాని వేళ్ళు నీళ్ళ కోసమో పోషక విలువల కోసమో భూమి లోతుల వరకు వెళ్ళవలసిన అవసరం రాలేదు. నేను చెట్టు బ్రతకడానికి మాత్రమే సరిపడే నీళ్లు, ఎరువు ఇచ్చినందువల్ల ఇతర పోషకాల కోసం అది తన వేళ్లను భూమి లోతుల వరకు పరిచింది. నీ వేళ్ళు పైపైన మాత్రమే ఉండడం వల్ల గాలికి తట్టుకుని భూమి లోపల నిలదొలుకోలేకపోయాయి. నా వేళ్ళు భూమి లోతుల వరకు పాకి ఉండడం వల్ల ప్రకృతి విసిరిన సవాళ్ళను తట్టుకుని చెట్టు అలాగే నిలబడగలిగింది. ఈ విషయం మనం పెంచే చెట్ల విషయంలోనే కాదు, మనం కనిపెంచే పిల్లలకు కూడా వర్తిస్తుందని అందరం గమనించాలి. సో అదండి ఈ షార్ట్ స్టోరీ గుణపాఠం. నేను ఇంకా ఇలాంటి షార్ట్ స్టోరీస్ చెప్పాలని మీకు అనిపిస్తే డెఫినెట్గా నాకు మెసేజ్ చేయండి. నేను వాటి మీద వర్క్ చేస్తాను. సో మళ్ళీ నా ఇంటర్వ్యూతో కలుద్దాం. అప్పటిదాకా గప్చుప్.